క్యాన్సర్ను జయించాలంటే మందులతో పాటు మనోధైర్యం అవసరమన్నారు బసవతారకం ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ. బంజారాహిల్స్లోని బసవతారకం ఆసుపత్రిలో పిడియాట్రిక్ వార్డు, పిడియాట్రిక్ ఐసీయూను ఆయన ప్రారంభించారు. ఫండ్స్ రైజ్ చేస్తూ చిన్నారుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం తృప్తినిస్తోందన్నారు బాలకృష్ణ. ఆంధ్రాలోని తూళ్లూరులో కూడా క్యాన్సర్ ఆసుపత్రి సేవలు విస్తరించనున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకులు తమన్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు బాలకృష్ణ. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమన్ తనకు తమ్ముడితో సమానమని చెప్పారు. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమన్కు ప్రేమతో పోర్బ్సే కార్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలిపారు. చిన్నారులకు గిఫ్ట్లు అందజేసి కాసేపు వారితో ముచ్చటించారు బాలకృష్ణ. ఇక్కడ మన ఆసుపత్రి కూడా ఈ క్యాన్సర్ ఆసుపత్రిలోనే మనం ఈ యొక్క క్యాన్సర్ దీన్ని పురస్కరించుకొని ఏదైతే మనం అవేర్నెస్ అటు రోజుకు ఒకటి పెట్టుకుని మనం ఒక థీమ్ క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. అలాగే ఇవాళ ఈ చిల్డ్రన్స్ ఆన్కాలజీ దాని మీద ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇప్పుడు మన క్యాన్సర్ హాస్పిటల్లో. అక్కడ మన విజయవాడలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ కాన్సర్ట్ కూడా ఇవాళ సాయంత్రం జరుగుతుంది. దానికి ఇప్పుడు నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి. ఈ సినిమాలు వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా, అంటే అఖండ, వీరసింహారెడ్డి, నెలకొండ భగవంత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు, నాన్న హిట్లు, జయాపజయాలు, దైవదీనాలు, వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా. భగవంతుడు ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు, మామూలు విజయాలు కాదు, చరిత్రలోనే మన తెలుగు చలనచిత్ర చరిత్ర పరిశ్రమ చరిత్రలోనే శాశ్వతంగా మిగిలిపోయే సినిమాలు వరుసగా 4. సరే, మిగతా అంతా డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్దీ తీసుకుంటున్నాను.